ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో అంటే ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఈ నెల గణపతి నామం ఏమిటి, పీఠం పేరు, పూజా సమయాలు, చంద్రోదయ సమయం, ఆషాఢ మాసంలో కొత్తగా వ్రతం ప్రారంభించేవారు ప్రారంభించవచ్చా లేదా అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మానవులకు ఉన్నటువంటి సమస్త కష్టాలను తొలగించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. మనకున్నటువంటి కష్టం కోరిక తీవ్రతను బట్టి ఈ వ్రతాన్ని 3, 5, 9, 11, 21 ఇలా ఇన్ని మాసాలు ఆచరిస్తానని సంకల్పం చెప్పుకుని వ్రతం ప్రారంభించాలి. పురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చవితి తిథి రోజు అయితే ఆచరించాలి. అది కూడా రాత్రి సమయానికి అంటే చంద్రోదయ సమయానికి ఏ రోజైతే చవితి తిథి ఉంటుందో ఆ రోజు మాత్రమే ఈ వ్రతం చేయాలి. దీని ప్రకారం చూస్తే ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో అంటే ఆషాఢ మాసంలో ఈ సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం చవితి తిథి ప్రారంభం 2026 ఆగస్టు 1 శనివారం రాత్రి 9:34 ప్రారంభమయ్యే 2026 ఆగస్టు 2 ఆదివారం రాత్రి 9:15 వరకు ఉంటుంది. కాబట్టి మనం ఆగస్టు నెలలో సంకటహర చతుర్థి వ్రతాన్ని 2026 ఆగస్టు 2 ఆదివారం రోజైతే ఆచరించుకోవాలి. చంద్రోదయ సమయానికి ఈ రోజే మనకి చవితి తిథి ఉంది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం వేళల్లో స్వామివారికి ముడుపు కట్టుకుని పూజ చేసుకుని సాయంత్రం సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలండి. అందుకని ఉదయం వేళల్లో ముడుపు కట్టుకోవడానికి, స్వామివారికి పూజ చేయడానికి, అలానే సాయంత్రం స్వామివారికి వ్రతం ఆచరించుకోవడానికి పూజా సమయాలు నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. అవి చూసుకుని మీరు ఆ సమయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి. ఈ నెల గణపతి పీఠం పేరు వచ్చేసి విష్ణు పీఠం అండి. ఇంకా స్వామివారి ఈ నెల నామం వచ్చేసి గజానన గణపతి. ఈ నామంతో మీకు వీలున్నన్ని సార్లు ఈరోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోండి. ఓం గజానన గణపతియే నమః అనే నామం చెప్పుకుంటూ మీరు స్వామివారికి పూజ చేయండి. స్వామివారికి వ్రతం అంతా కూడా పూర్తయిన తర్వాత మనం చంద్రుడికి తప్పనిసరిగా అర్ఘ్యం సమర్పించాలి. కాబట్టి మనకి ఈరోజు చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి 9:16 ఉందండి. ఈ సమయానికి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి. మీకు రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు కావాలంటే కామెంట్లో అడగండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ నెల నుండి ఈ వ్రతాన్ని కొత్తగా ప్రారంభించాలనుకునేవారు ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి శూన్య మాసంలో మనం కొత్తగా వ్రతాలు లాంటివి ప్రారంభించకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అయితే ప్రారంభించవద్దండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.